సిట్టు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీయటం, కోర్టులో ఫెయిర్ ప్రాసిక్యూషన్ వాతావరణాన్ని కలుషితం చేయటం, కోర్టులో వాదనలు అంటే కామన్ సెన్స్ ప్రభావమే ధర్మం గెలవటానికి కొలమానం. న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి ఫోన్స్ ఉంటాయి, వారికి వాట్సాప్లు ఉంటాయి. ఈ చెత్త వారికి కూడా చేరుతుంది, ఒక గందరగోళ పరిస్థితిని కలగజేస్తుంది. అంతిమంగా జే గ్యాంగ్కు లబ్ధి చేకూర్చడానికి ఈ రచ్చ ఉపయోగపడుతుంది. ఏజీ ఫోన్ వెంటనే సీజ్ చేసి ప్రెజర్ చేయాలనే రాజ్యాంగబద్ధలో ఉన్న ఏజీ స్థానాన్ని డిమాండ్ చేయటం అంటే ఏంటి అర్థం? ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ క్షేమం కాకుండా ఉద్దేశపూర్వకంగా బొడ్డుకు మసిరాసుకుని కూర్చున్నట్టు అర్థమవుతుందనేది పలువురు అభిప్రాయం. ఏజీ పదవిలో దమ్మాలపాటిని ఏరి కోరి కూర్చోబెట్టింది ఎవరు? తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక సెక్షన్ న్యాయవాదులకు దమ్మాలపాటి నియామకం రుచించకపోయినా అధినేత నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి వారు మౌనంగా ఉన్నారు. ఇంకో సెక్షన్ ప్రభుత్వంలో పదవులు ఆశించిన వారు కొందరు, వారికి పదవులు దక్కని కారణంగా ఒక జట్టుగా ఏర్పడి ప్రాసిక్యూషన్ మెకానిజంపై విరుచుకుపడటం, అది కూడా అతి సున్నితమైన లిక్కర్ కుంభకోణంపై పరిధి దాటి బరితెగించడం వెనక జగన్ ప్రయోజనాలను కాపాడటంలో భాగమే ఫేక్ ప్రచారానికి తెరలేపారనే అనుమానాలు బలపడుతున్నాయి.